Hi guys, welcome to my channel. Miss Swati. I am Swati Bala here. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్లో వాయిస్ ఓవర్ చేసి ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. అండ్ చాలా కొత్తగా ఉంది అండ్ చాలా నర్వస్గా ఉంది ఎట్లా చేస్తాను ఏంటి అని. అండ్ ఈరోజు నేను ఒక ప్రయోగం అయితే చేశాను. నైట్ మా ఇంట్లో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చేశాను. అది కొంచెం ఉండిపోయిందనమాట, అంటే నైట్ మిగిలిపోయింది. మార్నింగ్ దాన్ని ఏం చేద్దాం అనుకుంటే ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ దోశలు. సరే దోశలోకి నార్మల్గా నంచుకొని తిందాము చట్నీ కాకుండా అనుకున్నాను. బట్ ఇట్లా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి ఆ కర్రీని దోశ వేసుకొని దోశ పైన కొంచెం మంచిగా వేసుకొని ఆ పన్నీర్ పీసెస్ అన్నిటిని చిన్న చిన్నగా, అంటే బుర్జీలాగా అంటారు కదా, అట్లా చేస్తే బాగుంటుందని నేను అనుకుని చేశాను. మీ ఇంట్లో కూడా మీరు ఎప్పుడైనా ఇట్లా మిగిలిపోయిన కర్రీతో చేసుకున్నారా? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఈ మా పన్నీర్ కర్రీని మంచిగా చిన్న చిన్న పన్నీర్ పీసెస్ని మంచిగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకున్నాను. నేనైతే ఉల్లిపాయలు ఎక్కువ తింటాను, ప్రతి దాంట్లో ఉల్లిపాయలు ఎక్కువ తింటాను, అందుకని ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే పైన వేసుకొని మెల్లగా సిమ్లో పెట్టుకుని రోస్ట్ చేసుకున్నాను. ఎందుకంటే హైలో పెట్టేస్తే కింద మాడిపోద్ది కానీ పైన పిండి అట్లానే ఉండిపోద్ది కదా. అండ్ ఇందులోనూ మనం ఒక సైడే కాలుస్తాం కాబట్టి మనం తిరిగి కాల్చడానికి ఉండదు కాబట్టి అదంతా పిండిలో ఉండిపోద్ది అని చెప్పి సిమ్లోనే బాగా ఉడకాలని చెప్పి సిమ్లోనే ఉంచాను. అట్లా కొద్దిసేపు రోస్ట్ అవనిచ్చిన తర్వాత దాన్ని తిరిగేసాను అనమాట. అట్లా కొద్దిసేపు అయితే ఉంచి దాన్ని మొత్తం ప్యాన్ నుంచి వేరు చేసి ఫోల్డ్ చేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్నా. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఇట్లా దోశలు చేసుకోవాలంటే ఎగ్ దోశ, నార్మల్ ఆనియన్ దోశ ఇలా చేసుకోవడం తప్ప ఎప్పుడు ఇట్లా స్టఫ్ పెట్టి మసాలా కర్రీ పెట్టి చేసుకున్నది లేదు. అండ్ కర్రీ టేస్ట్ అయితే బాగుంది కానీ దోశలతో కలిపి ఎట్లా వస్తుంది అన్నది మాత్రం నాకు నో ఐడియా. అండ్ తీసుకుని తినిన తర్వాత చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇంట్లో ఇట్లా మసాలా కర్రీస్ ఏమైనా మిగిలిపోతే ఒకవేళ ఆ నెక్స్ట్ డే ఆర్ ఆ రోజు మీ ఇంట్లో టిఫిన్ దోశలు అయి ఉంటే కనుక ఇట్లా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.